హాయ్! నమస్తే అండి. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకు అంటున్నానంటే కీర్తనలు 22:10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఈ వాక్యం ప్రకారం నిజంగా మనందరికీ ఆధారమైన దేవుడు తన ప్రాణాన్ని సిలువపై అర్పించి రక్షణ మార్గాన్ని మనందరికీ చూపారు. అందుకని ఫిబ్రవరి 22న నేను నా భర్త రక్షణ పొందిన రోజు బాప్తిస్మ డే. ఈ రోజును కూడా మర్చిపోయేవారు ఉంటారు. కానీ ఈ రోజును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా ఆత్మీయ తండ్రి మాకు ఈ విధంగా నేర్పించాడు. మనం పుట్టినరోజుని ఏ విధంగా జరుపుకుంటామో అలాగే బాప్తిస్మ డే కూడా అదే సంతోషంగా చేసుకోవాలని మా ఆత్మీయ తండ్రి మాకు చెప్పారు. అందుకేనండి నిన్నటి దినాన సండే ఫిబ్రవరి 22 సండే వచ్చింది. అదే మాకు తెలిసిన సంఘస్థులు కొంతమంది మధ్య మేము కేక్ కటింగ్ చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించిందండి. నిజంగా అక్కడ వాళ్ళైతే మేము ఎప్పుడు కూడా ఇలా చేసుకోలేదని అన్నారు. నిజంగా ఇది ఒక మాదిరిగా ఉండాలని ఆశిస్తున్నాం. దేవుని యందు అంటుకట్టుబడి ఆత్మీకంగా ఇంకా ఎదగాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా మేము కూడా అండి దేవునిలో బలంగా వాడబడాలని మీరందరూ ప్రార్థన చేయమని మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. సండే రోజు నిజంగా అండి దేవుని సన్నిధిలో ప్రార్థన పెట్టుకుని మేము ఇలా ఈ విధంగా మా యొక్క బాప్తిస్మ డేని ఈ విధంగా జరుపుకునే విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. చాలా మంది కూడా ఉంటారండి బాప్తిస్మ డే జరుపుకునే వాళ్ళు. అలాగే మేము కూడా ఈ రోజు అలాగే జరుపుకున్నాము. బర్త్డేలు మ్యారేజ్ డేలు అయితే మనం చెప్పకోకుండానే గుర్తుపెట్టుకుని చేసుకుంటాం కదా. అలాగే ఈ బాప్తిస్మ డే కూడా అలాగే గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా దేవునిలో మనం ఎదుగుతూ ఈ విధంగా మనం జరుపుకుంటున్నాను.